ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఆ బాబా గారి దయ వల్ల ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాబా గారు తీర్చేయాలని మీ తరపున కూడా నేను బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా బాబా గారి పాద పద్మములకు నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా ఏం చెప్పబోతున్నారు అన్నది విందాం రండి. బిడ్డ, కష్టమో నష్టమో తప్పో ఒప్పో తెలియక నువ్వు చేసే పనులన్నింటికీ కూడాను ఈ సాయి చెప్పినట్లుగా నువ్వు గుడ్డిగా చేసే తల్లి నువ్వు. ఆ తర్వాత ఏది జరిగినా ఏం జరిగినా కూడా భారమంతా నీ సాయే మోస్తాడు. అంతకు మించి దారి మరొకటి కనిపించటం లేదమ్మా బిడ్డ. నాకు ఒక్క మాట ఇవ్వు. నా మాట వింటావు కదూ, నేను చెప్పినట్లు చేస్తావు కదూ. నిజంగా నిన్ను నీ తండ్రిగా భావిస్తే నేను చెప్పినట్లు చేయి. ఎందుకు ఏంటి అని అడగకుండా వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ని రాసి నీ జేబులో పెట్టుకో. బిడ్డ, ఇలా ఎందుకు చెప్పానో కారణం తెలియాలి అంటే నీ సాయి మాటలు పూర్తిగా విను. తొందరపడి నెట్టేయకు తల్లి. ఆ తర్వాత జీవితాంతం కూడా పశ్చాత్తాపపడతావు. వెంటనే నువ్వు రాసి పెట్టుకోవాల్సిన ఆ సంఖ్య ఏంటి, మరి ఆ సంఖ్య రాసి పెట్టుకోవటం వల్ల ఏం జరగబోతుంది అనేది తెలుసుకో బిడ్డ. నువ్వు ఈ నెంబర్ని రాసి నీ దగ్గర పెట్టుకోవటం వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడబోతున్నావు. ఈ సాయిని విశ్వసించే మంచి ఫలితాలను పొందుపెట్టుకోవాల్సి ఉంటుంది. బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి. బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు? ఒక నిగూఢమైన సందేశంతో కూడా వచ్చినట్టున్నారు. పదే పదే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఒక నెంబర్ రాసి పెట్టుకోమంటున్నారు. అసలు ఆ నెంబర్ ఏంటి, ఎందుకోసం రాసి పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మన కోసం ఏదో ఒక మిరాకిల్ని సృష్టించే ఒక నెంబర్ని, ఒక అద్భుతమైన నెంబర్ని బాబాగారు తీసుకువచ్చారు. మన జీవితాల్ని సుడితిప్పి మలుపు తిప్పబోయే ఒక నెంబర్ని మన కోసం ఏరుకోరి తీసుకువచ్చినట్టున్నారు. అందుకే పదే పదే చెప్తున్నారు, జాగ్రత్త, ఆ నెంబర్ రాసి పెట్టుకో అని. నిజంగా బాబాగారి మాటలో సందేశాలు మనం అందుకున్నాము అంటే, బాబాగారి మాటలు విని బాబాగారి అడుగుజాడల్లో అలా నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కిందకి ఒక్కసారి చేరుకున్నాము అంటే, ఇక ఏ కష్టము కూడాను, ఏ నష్టము, ఏ కన్నీళ్ళు, ఏ దుష్టశక్తులు, ఏ పీడ పిశాచి ఏవి కూడా మన దరి చేరవు. మనల్ని చూస్తూనే గజగజ వణికిపోతాయి, ఆమడ దూరం పరిగెడతాయి. వీళ్ళను దగ్గరికి చేరాలన్నా, వీరికి వంక చూడాలన్నా ముందుగా సాయి నిలబడి ఉన్నాడో ఆ సాయిని దాటుకొని వెళ్ళేంత శక్తి మనకు లేదు అంటూ ప్రతి ఒక్క దుష్టశక్తి కూడా పరారైపోతాయి. నిజంగా సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది చివరిదాకా వినే ప్రయత్నం అయితే చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ కూడాను ఇంకా ఎవరైనా మన సాయి భక్తుల్లో ఉన్న వాళ్ళకి మరికొందరికి ఈ సందేశాన్ని కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. బాబా గారి సందేశం మనం విషయానికి వస్తే, ఇప్పుడు బిడ్డ, ఎంతో కష్టాల్లో ఉన్నావని తెలుసు తల్లి. డబ్బు కోసం నానా తిప్పలు పడుతున్నావని తెలుసు తల్లి. ఆర్థికంగా ఎంత చితికిపోయి ఉన్నావు. డబ్బు అనేది చేతిలో లేక అనుకున్న పనులు పూర్తి అవ్వక ఎంత నరకయాతన పడుతున్నావో కదా బిడ్డ. నీ కష్టాన్ని చూసి కష్టానికే కనికరం కలిగిందమ్మా. అన్ని బాధల్ని కూడా ఓపికతో ఓర్చుకుంటున్నావు. నా కష్టాలు తీరే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అంటూ అడుగుతున్నావు కదా తల్లి. విజయం కోసం ఎదురు చూస్తున్నావు, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నావు. ఏ పని చేసినా కూడా అనుకున్న ఫలితాలు రాక, ఆశించిన రాబడి అన్నది లేక అల్లాడిపోతున్నావు కదా తల్లి. నీ కష్టాలన్నీ కూడా తీర్చే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. నీ కష్టాలు తీర్చడానికి మార్గాన్ని కూడా చూపించబోతున్నాను తల్లి. ఎన్ని బాధలు కష్టాలను అనుభవిస్తున్నా కూడా నువ్వు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కోల్పోకుండా కోరిన వారి
వారిని కోరినంత సాయం చేస్తూనే ఉన్నావు. నీతో ఉన్నవారు తప్పు చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటావు. నీ యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. బిడ్డ, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటావు. అది మంచో చెడో నీ మనసుకి ఏది అనిపిస్తే అదే ముక్కుసూటిగా వెళ్ళే రకం నువ్వు. అంతేకాదు తల్లి, చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటావు. ఏ పనిలోనైనా నీ శక్తి సామర్థ్యాలను నీకు బాగా తెలుసు కదా తల్లి. నువ్వు చేయాలనుకున్న పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటావు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవటంలో ఏమాత్రం కూడా వెనుకాడవు. ఎవ్వరికీ భయపడవు. నీ మనసుకు తోచిందంతా, నీ మనసుకు నచ్చిందా, నువ్వు మెచ్చావా, తప్పకుండా చేసి పక్కన పడేస్తావు. ఆ పని క్రమశిక్షణలను తప్పకుండా నువ్వు ఇష్టపడతావు. అలాగే నువ్వు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తావు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ఏమాత్రం వెనకడుగు వేయవు. ఒక్క అడుగు ముందే ఉంటావు. నువ్వు ఎంత ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటావు అంటే చూడటానికి అందంగా ఉండటమే కాదు బిడ్డ, ఇతరులు చూడగానే వారికి కష్టాలను కూడా నీతో పంచుకోవాలి అని అనుకుంటారు. అందరూ కూడా నీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి తెలివిగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. సున్నితమైన మనసు తల్లి నీది. మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటావు. ఇతరులతో కలిసి నీ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉంటావు. మంచి కార్యాచరణ శక్తి నీకు ఉంటుంది. ఏది అనుకున్నా కూడా అస్సలు భయపడవు, వెనక్కి తగ్గవు. నేను చేస్తాను, నేను చేసి తీరుతాను, ఇది నా వల్ల అవుతుంది అన్న మొండి పట్టుదల ఉంటుంది చూడు. ఆ మొండి పట్టుదల అంటే నీ సాయికి చాలా ఇష్టం బిడ్డ. ఆ మొండి పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతావు. ఆ పట్టుదల ఉన్నవారు జీవితంలో వెనకడుగు వేయటమే ఉండదు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చేమో కానీ విజయం నీ సొంతం అవ్వటం కానీ, ఒక్కసారి విజయం నిన్ను చుట్టుముట్టింది అంటే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది, మహారాజును చేస్తుంది, సింహాసనం మీద కూర్చోబెడుతుంది. నిన్ను అనుకున్నది సాధించే వరకు సాధించటానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం నీది. అంతేకాదు బిడ్డ, నీ మనసు ఎలాంటిది అంటే అందరినీ ప్రేమిస్తావు, అందరినీ ప్రేమగా పలకరిస్తావు, ప్రేమగా చూస్తావు, గౌరవిస్తావు. ఎక్కడా కూడా అహంకారం అన్నది చూపించవు. అంత గొప్ప మనస్తత్వం నీది. చెప్పాలంటే నీకు సహనం కూడా చాలా చాలా ఎక్కువ తల్లి. దేన్నైనా ఓపిగ్గా ధైర్యంగా ఎదుర్కొంటావు. ఆ విషయంలో నువ్వు అందరికీ కూడా నచ్చేస్తావు. అందరికీ ఏంటి, నీ సాయికే నువ్వు నచ్చేసావు. అలాంటి విషయంలో బిడ్డ, నువ్వు ఎంత బాధను భరిస్తున్నప్పటికీ కూడా నీ బంధాలన్నింటినీ కూడా, నీ బాధలన్నింటినీ కూడా పంటి బిగువన భరించి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తావు. వాళ్ళు కష్టపడతారు, ఇబ్బందులు పడకూడదని చెప్పేసి కుటుంబం కోసం, ముఖ్యంగా నీ యొక్క బంధాల కోసం కష్టపడుతూ ఉంటావు. దానివల్ల నువ్వు బాధపడినా కూడా లెక్క చేయకుండా నా వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, రేయింబవళ్ళు వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటావు. అంటే కుటుంబం కోసం ఎక్కువగా బాధపడుతూ ఉంటావు. దానికంటే కూడా నువ్వు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తావు తల్లి. నువ్వు పడే కష్టం అంతా కూడా నీ కుటుంబం కోసమే, నీ వారి కోసమే, నీ సొంత వారి కోసమే, నీ చుట్టూ ఉన్నవారి కోసమే. నీ కోసం ఒక్కరోజు కూడా నువ్వు ఆలోచించి పాపాన్ని పోలేదు కదా, ఇది నా కోసం చేసుకుంటే బాగుంటుంది, నా సంతోషానికి చేసుకుంటే బాగుంటుందని ఏ రోజైనా ఆలోచించావా తల్లి? అస్సలు లేదు. నీ కుటుంబం కోసం, నీ వారి కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ తోటి వారి కోసమే ఎప్పుడూ కూడా తపన పడుతూ ఆరాటపడుతూ ఉంటావు. నీ మనసులో ఎప్పుడూ ఇలా ఆలోచించుకుంటూ ఉంటావు కదా తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అని మరింత ఎక్కువగా ఆలోచిస్తూ కష్టపడి అదంతా కూడా తీసుకెళ్ళి కుటుంబం నీకోసమే ఖర్చు పెట్టేస్తూ ఉంటావు. నీకంటూ ఏది దాచుకోలేదు. అంతా నిస్వార్థమైన మనసు తల్లి నీది. అయితే నువ్వు డబ్బు, సంపద, హోదాను చాలా ఇష్టపడతావు. నువ్వు ఎక్కడున్నా కూడా ఆధిపత్యం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరమైన స్వభావం నీ సొంతం అవుతుంది. ఈ క్షణం ఒక్క మాట, ఇంకొక క్షణం ఇంకొక మాట, ఈ క్షణం ఒక నిర్ణయం, మరొక
క్షణం మనోనిర్ణయం. అసలు తీసుకునే తత్వమే కాదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అదే శాసనం అవుతుంది. నీ సొంతం కూడా ఇలాంటి స్థిరమైన స్వభావం. ఎప్పుడూ కూడా ఎదుటివారికి సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటావు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటావు. ఒక రకంగా చెప్పాలి అంటే లీడర్షిప్ క్వాలిటీలు చాలా ఎక్కువగా ఉంటాయి. బయట ఏదైనా ఒక విషయంలో ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కూడా అస్సలు వదలవు కదా. అలాగే చాలా మొండిగా కూడా జగమొండి నీకు కావాల్సిన వాటిని పొందటానికి ఎంతో ప్రయత్నించే స్వభావం కలిగి ఉంటావు. నీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే తల్లి, అన్నీ లోపలే దాచేసుకుంటావు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని అందరూ కూడా నమ్ముతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా తల్లి, మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటావు. వారు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, అనారోగ్య సమస్యలో ఉన్నా ఒక్కసారి నిన్ను పిలవగానే పరుగున ఉరుక్కుంటూ వెళ్తావు. నీకు నేను ఉన్నాను, భయపడకు, నీ బాధ నా బాధ కాదా, నా ప్రాణం అడ్డు వేసినా నీకు వచ్చిన కష్టాన్ని దూరం చేస్తాను అంటూ ముందుంటావు. అలా నిన్ను ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు, ఇష్టపడతారు, గౌరవిస్తారు. అయితే ఒక్కొక్కసారి తెలుసో తెలియకో కొన్ని పనులు చేసేస్తూ ఉంటావు బిడ్డ. అలాగే నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకున్న పనులను సాధించాలి అని గట్టి నమ్మకంతో అయితే ఉంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటావు. నిన్ను చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో, ముఖ్యంగా నమ్మకాల విషయంలో చాలా అమాయకంగా ఉంటావు. అలాగే అదేంటి అని అంటే, నువ్వు ఇలా చేస్తే నీకు బాగుంటుంది, కానీ లేకపోతే నువ్వు ఇలా చేయటం వల్ల నీకున్న కష్టాలు తీరుతాయి అని ఎవరైనా ఉచిత సలహాలు ఇచ్చారనుకో, వాళ్ళు తెలిసి తెలియక ఇచ్చినా కూడా, ఆ సలహాలు చెప్పినా కూడా ఖచ్చితంగా వాటిని గుడ్డిగా నమ్మేస్తావు. ఇతరులను ఎక్కువగా నమ్ముతూ ఉంటావు. అలాగే ఇలాంటి సమస్యల వల్ల కూడా నువ్వు చాలా వరకు కూడా చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ, ఎంత మంచితనం ఉంది, ఇంత ఓపిక ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు నా మంచికేగా అని ఆలోచించటం మానేసి ఒక్క క్షణం ఆలోచించు. వీరు చెప్పిన దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, వీరికి తెలిసి చెప్పారా, తెలియక చెప్పారా అన్న ఒక్క నిమిషం ఆలోచించు బిడ్డ. అంతా నీకే అర్థమవుతుంది. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అనంటే, నీది చాలా చాలా మంచి మనసు, సున్నితమైన మనసు. అందుకనే నా ప్రియమైన బిడ్డకు ఏ కష్టం రాకూడదని నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నాను. నీ సాయి తండ్రి బిడ్డ, నేను చెప్పాను కదా, ఒక అంకెను రాసి అంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా రాసి నీ దగ్గర ఎప్పుడూ కూడా పెట్టుకుంటావు అంటే అదృష్టం నీ వెంటే ఉంటుంది. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. అంతేకాకుండా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయం సాధించాలి అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా తల్లి. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందటానికి అంటే విజయం సాధించాలి అనే అటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ అలా కష్టపడి ఎలాగైనా సరే విజయాన్ని సాధిస్తారు. ఈ విషయంలో మాత్రం నువ్వు అనుకున్నది సాధించటానికి ఎంత కష్టపడతావు తల్లి, ఎన్ని బాధలు పడతావు, ఆ విజయం కోసం ఎంతగా శ్రమిస్తావు. రేయింపగళ్ళు కూడా శ్రమిస్తూనే ఉంటావు కదా. ఒక్కొక్కసారి ఆకలి దప్పులు కూడా మర్చిపోతావు. కంటికి నిద్రపోవాలని కూడా ఆలోచించవు, వంటికి విశ్రాంతి కావాలని కూడా ఆలోచించవు. ఎంతసేపు కూడా నీకు నేను విజయం సాధించాలి, అనుకున్నదే సాధించాలి, నాకున్న డబ్బు సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవాలి, నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, నేను జీవితంలో ఎదగాలి, స్థిరపడాలి, నేను అనుకున్నవన్నీ సాధించాలి అంటూ ఎంతో తపన పడతావు కదా బిడ్డ. అప్పుడప్పుడు అనుకుంటావు కదా,
నన్ను నిలదీస్తుంటావుగా. ఏంటి బాబా, నా కష్టాలు చూస్తే నీకు ఇంకా కనికరం కరగలేదా? ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా ఉండాలి, నన్ను ఇంకా ఇలా ఎన్నాళ్ళు ఉంచేస్తావు అంటూ నిలదీస్తూ ఉంటావు కదా బిడ్డ. అందుకోసమే నా బిడ్డ కోసమే ఏరి కోరి ఒక కానుకను తీసుకొని వచ్చాను. కష్టమో నష్టమో నీ సాయి చెప్తున్నాడుగా, గుడ్డిగా చేయి. సాయి బిడ్డ నీ సాయి అయితే ఎప్పుడూ కూడా నీకు చెడు మాటలు చెప్పడం, నేను చెడుదారిలో నడిపించటం కదా. ఇవేమీ చేయరు, నీకు చెడు కోరడు. ఏది చేసినా నీ మంచికే చెప్తారు, నీ మంచినే కోరుతారు, మంచి దారిలో నన్ను నడిపిస్తారు అని నమ్మి నీకు ప్రతి ఒక్క పనిలోనూ విజయం కలగాలని, నీకు డబ్బు నాలుగు వైపులా రావాలి అని అన్న, నీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అన్న, నీ ఇంట్లో దేనికి లోటు లేదు అన్నమాట ఉండాలి అన్నదే సాయి మాట. నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు రోడ్డులో ఒక దారి గుండా అలా వెళ్తూ ఉంటే కూడా నాలుగు వైపుల నుంచి డబ్బు వచ్చి అయస్కాంతంలా నిన్ను అతుక్కుపోవాలి అని అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ బిజినెస్ కానీ బాగా లాభాలు రావాలి, కట్టలు డబ్బులు రావాలి, డబ్బు కట్టలతో నిండిపోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఒక నెంబరు చెప్తా బిడ్డ, దాన్ని రాసి నీ జేబులో పెట్టుకో, లేదా నువ్వు వ్యాపారం చేసే చోట నీ గల్లా పెట్టెలో పెట్టుకో. నీకు ధనవర్షం కురుస్తుంది, లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బాబా నీ అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడాను ఉంటుంది. బాబా వరాల జల్లు నీ మీద కురిపిస్తాడు. ఈ సాయి ఆశీర్వాదాలు నీకు దక్కుతాయి. అదేంటో తెలుసా? ఒక శుక్రవారం నాడు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మీ అమ్మవారికి ధూపం దీపం పెట్టుకొని ఆ తర్వాత ఒక తెల్ల కాగితాన్ని తీసుకో. రాతలో గీతలో మరకలో మచ్చలో ఏమీ లేనటువంటి శుభ్రంగా ఉన్న ఒక తెల్ల కాగితం అయితే తీసుకో. ఆ తెల్ల కాగితానికి 4 మూలలా కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టు, మధ్యలో కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టు. ఆ తరువాత నువ్వు రాయాల్సిన అంకె ఏంటో తెలుసా? అది 9. అంటే 9 అంకెకు దైవశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సకల దేవతలకు ఇష్టమైన నెంబర్ తల్లి. 9 అనేది నవగ్రహాలు. ఈ నవగ్రహాలు నవమాసాలు ఇలాగే చూసే నవనిధులు, నవరత్నాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడాను 9 అన్నది చాలా చాలా ముఖ్యం బిడ్డ. ఇది ఒక దైవిక నెంబర్, దైవశక్తి కలిగిన ఒక అంకె అని చెప్పచ్చు. నువ్వు ఈ నెంబర్ని కనుక రాసుకొని దాన్ని ఏం చేయాలి అంటే 4 మడతలు పెట్టుకొని ఆ కాగితాన్ని 4 మడతలు పెట్టాక లక్ష్మీ అమ్మ ముందు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో పూజ చేసి అప్పుడు లక్ష్మీ అమ్మవారి శక్తి అంతా కూడా ఈ కాగితానికి వస్తుంది. నీ సాయి అనుగ్రహం ఆ కాగితం మీద కూడా ఉంటుంది. ఆ రోజంతా అలా వదిలేసేదాన్ని. ఆ తర్వాత మరుసటి రోజు తీసుకొని నువ్వు జోబులో పెట్టుకో, లేదా పరిసరాల్లో నీవు ఉన్న వ్యాపార పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే నువ్వు చేసే చోట కానీ నీ గల్లా పెట్టెలో కానీ పెట్టుకో, లేదంటే నీ బీరువాలో పెట్టుకో. నువ్వు బయటికి వెళ్ళే పని అయితే ఖచ్చితంగా నీ వెంటే తీసుకొని వెళ్ళాలి. నువ్వు వ్యాపారం చేసే చోట అయితే ఖచ్చితంగా నీ వ్యాపారం చేసే చోట నీ గల్లా పెట్టెలో పెట్టుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉండాలి. మర్చిపోకు, ఈ కాగితం నీ దగ్గర ఉంది, నీకు ధన ప్రవాహం మొదలవుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఎక్కడ కూర్చున్నా డబ్బు వెతుక్కుంటూ వస్తుంది. నీ దగ్గరికి ఒక అయస్కాంతంలాగా నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు. ఎవరు ఇవ్వవలసిన వాళ్ళు ఎప్పుడో తీసుకొని మర్చిపోయారు, వాళ్ళు తీసుకొచ్చిస్తారు. ఏదో పని మీద నీకు రావాల్సిన డబ్బు వస్తుంది, ఎక్కడో నీకు చెందాల్సిన డబ్బు వస్తుంది. సంపాదిస్తున్న, వ్యాపారం చేస్తున్నా, పని చేస్తున్నా అనుకున్న ఫలితాలు రావటం లేదు, అనుకున్న పనులు కావటం లేదు అంటే ఫలితాలు అంతకు రెట్టింతలు వస్తాయి. నేను ఈ గంట, ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరంలో ఎంత డబ్బును నేను సంపాదించాలి అనుకున్నానో అని మనసులో అనుకో. అంత డబ్బు నీ దగ్గరికి వచ్చి
చేరుతుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా కూడా అందులో నీకు విజయం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్క పనిలోనూ, అన్నింటిలోనూ కూడాను నువ్వే ముందుంటావు. అన్నీ జరిగి తీరుతాయి. ఇది జరగలేదు అన్న మాటే ఉండదు. ఇంతకు ముందు నీ జీవితం ఒక లెక్క, ఇక ఈ అంకె ఏదైతే ఉందో అది రాసి పెట్టుకున్నాక ఇంకొక లెక్కలా మారిపోతుంది. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. నీ సాయి చెప్పాడు కదా, గుడ్డిగా నమ్మి రాసేసుకొని జేబులో పెట్టుకో తల్లి. ఎంత మార్పు తీసుకొస్తుందో నీ జీవితంలో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ సాయి నీ జీవితంలో అద్భుతాలను సృష్టించాలని ఈ నెంబర్ని, ఈ అంకెను నీకు అందిస్తున్నారు. ఈరోజు నీ సాయి మీద, నీ తండ్రి మీద ఏమాత్రం నమ్మకం, విశ్వాసం ఉన్నా నీ సాయి చెప్పింది తప్పకుండా చేస్తావు. మంచి ఫలితాలని పొందుతాం. శుభ ఫలితాలనే పొందుతావు. నువ్వు సిరి సంపదలని సొంతం చేసుకుంటావు కూడాను. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా, ఆనందంగా, ఆరోగ్యంగా బాగుండాలనే నీ సాయి కోరిక. సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకి వచ్చారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. రేపటి మరి ఒక సందేశంతో కలుద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి సాయి సందేశాలు కూడాను ఈరోజు బాబా గారు చెప్తున్న మాటల్లాగానే ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియోకి నేను 200 లైక్స్ అయితే ప్రతి ఒక్కరూ చేస్తారని, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ బాబా ఆశీస్సులు పొందుతాయని, బ్లెస్సింగ్స్ అనేవి అందుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.